అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు వచ్చేసి మనం ఈ అచ్చి టవర్ దగ్గర ఉన్నామన్నమాట. ఈ అచ్చి టవర్ ఏంటంటే ఇంకో పెద్ద చరిత్ర ఉంది. నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఇక్కడ ఈరోజు నైట్ వచ్చేసి ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఏ ఈవెంట్స్ అంటే ఇది న్యూ ఇయర్ ఈవెంట్స్ అన్నమాట. మార్నింగ్ అయితే నార్మల్గా ఉంది, నైట్ టైం వచ్చినప్పుడు మీరు చూద్దు కానీ అది ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. యాక్చువల్ అంత దారుణంగా ఉంటుంది అన్నమాట. ఏంటంటే జనాలతో నిండిపోయి, పోలీసులతో నిండిపోయి బీభత్సంగా ఉంటుంది. సో నైట్ టైము ఆ వీడియో అయితే మిస్ కాకండి. నేను వెళ్ళి మళ్ళీ ట్రై చేస్తాను వీడియో తీయడానికి. ఇంకా లోపలికి అయితే ఎలా ఇవ్వట్లేదు, ఫారెన్స్ వెళ్ళకూడదు అంటారు లోపలికి. సో దొరికినంత వరకు నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈరోజు ఈవినింగ్ అయితే ఇదే న్యూ ఇయర్ ఫెస్టివల్ అన్నమాట. సో మనం చూద్దాం. అసలు చైనాలో ఈ వైరస్ ఇప్పుడు ఎంతెంత స్ప్రెడ్ అవ్వడానికి గల కారణం ఈ పార్టీ అనే అండి. దీని తర్వాత నుంచే స్ప్రెడ్ అయింది. అసలు ఎందుకు స్ప్రెడ్ అయిందో, ఎందుకు అంతమంది జనం వచ్చారో ఏంటో మనకే అంత క్లియర్గా చూపిస్తాను. మీకు ఎదురుకుండా కనిపిస్తుందో అంటే 3D ఎఫెక్ట్ది. అది నైట్ టైం భలే ఉంటుందండి, బయటకు వచ్చేసినట్టు ఉంటాయి, చాలా బాగుంటుంది. నేను మీకు షూట్ చేసి చూపిస్తాను. కానీ దరిదాపులో రాగలమో లేదో తెలియదు, అంతమంది జనం ఉంటారండి. మీరు అనుకోవచ్చు ఎంతమంది జనాలు ఎలా వచ్చేస్తారు ఇప్పుడు మార్నింగ్ లేని వాళ్ళు అని. ఈవినింగ్ వస్తారండి బాబు, నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా వస్తారు జనం. ఈ చుట్టుపక్కల అంతా జనంతో నిండిపోద్ది అన్నమాట. దానివల్ల ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయింది. దీని గోల్ దీనిది. నేనేదో చేద్దాం వీడియో తెస్తుంటే తింటానే ఉంటుంది 24/7. నోరు అసలు ముగిదు, తింటానే ఉంటుంది. సో అదే అండి. సో ఏంటంటే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అది కారణం ఏంటో ఇవన్నీ మనం చూద్దాం. వాట్ ఈస్ దట్ స్పెషల్? Tomato with the sugar on it. టొమాటో విత్ షుగర్. క్యారీ ఆన్. ఇది కూడా వినేలాగా బాగా తిండి రాక్షసండి. అమ్మాయిలు ఎక్కడో అమ్మాయిలు నిజంగా ఫుడ్ అంటే చచ్చిపోతారు, నిజంగా చెప్తున్నాను. చాలా బాగా ఇష్టపడతారు ఫుడ్ అంటే వీళ్ళందరూ. ఇదిగోండి నైట్ వచ్చేసి ఇక్కడే అవుద్దన్నమాట మొత్తం అంతా. ఈ పార్టీలన్నీ మీరు అసలు అనుకోరు, అంత బాగా చేస్తారు నైట్ టైం. మీరు చూస్తారుగా. యాక్చువల్లీ ఈ వైరస్ ఇదంటే స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏ పార్టీలండి. జనాలంతా కుమ్ముకూడి ఒక చోట నుండి రచ్చ చేయడం వల్ల ఏదైనా చిన్నదున్నా పెద్దగా తయారవుతుంది. ఇదిగోండి అర్ధరాత్రి అయింది. వాళ్ళని పోలీసు అడుగుతున్నాను, నేను వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చా అన్నాడు. ఎందుకంటే యువతరేపు ఏంటంటే మన చుట్టూ తిరిగేసి వెళ్ళాలి. నా వల్ల కదా ఇప్పుడు చుట్టూ తిరిగేసి వెళ్తాం. అతను కొంచెం తెలిసినోడులా కనిపించాడు. వెళ్ళొచ్చు అది అంటే ఫారినర్స్ కదా అని ఎలా వేసాడు అనమాట. సో ఇదిగోండి చూసారా, జనం అంతా ఎక్కడికక్కడ కిక్కిట్లు ఆసిపోయారు. ఇది కారణం. ఇదంతా 31st నైట్ అయిందండి ఈ విషయం అంతా. ఇప్పుడు అందరూ అనుకుంటారు ఏంటి అబ్బాయి ఇంతలా స్ప్రెడ్ అయిపోతుంది ఏంటి, వైరస్ ఎక్కడ వచ్చేసింది ఏంటి, అక్కడ వచ్చేసింది ఏంటి. మరి ఇలా తిరిగితే రాదండి. ఏదో ఆ టైంలో కొంచెం వచ్చేది, వీళ్ళేమో దాన్ని టూ మచ్ చేసేస్తారు. అది టూ మచ్ అయింది, మన టీవీ ఛానల్ ఇంకా టూ మచ్ చేసేస్తారు. అది మాట అసలు సంగతి. కానీ చూడండి ఆ నైట్ టైం వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వాహనాలన్నీ ఆపేస్తారు దరిదాపుల్లో. అంటే అచ్చి టవర్ దగ్గరికి వెళ్ళేది ఆ వాహనాలన్నీ ఆపేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైము అక్కడ యాక్సిడెంట్లు అయినాయన్నమాట. ఏంటంటే జనం వచ్చి నుంచుంటారు, కార్లు ఏమో ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాయి. సో దానివల్ల ఏంటంటే గుద్దేస్తాం అలాంటివన్నీ అవుతాయి. సో అవేమో అవ్వకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాహనాలన్నీ ఆపేస్తారు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మరే బైకులు వెళ్ళిపోతున్నాయి కదా అని బైకులు అనేది ఈ ఎలక్ట్రిక్ బైక్స్ అన్ని అలౌడ్. అదిగోండి ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారు చూసారా, ఎక్కడికక్కడ పోలీసులు ఉంటారు. మాకు ఏదన్నా తేడా చేస్తే వెంటనే మూసేస్తారు. నిజంగా అండి ఈ రోజు ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏదన్నా ఎవరైనా గొడవ చేసినా ఏం చేసినా మొత్తానికి వెంటనే మూసేస్తారు. అక్కడికి వచ్చి అడగడం ఉండదు. అంటే ఇదిగో ఇక్కడ ఇది ఏమంటారు, ఇక్కడ గొడవ అవుతుంది అనుకోండి, గొడవ అయితే యువతర పోలిని అడిగి ఒక మీ తప్పైందా అది అడగడం ఉండదు అన్నమాట. ఇలాంటి టైంలో గొడవలు ఏమి అవ్వకూడదు. సో వీళ్ళిద్దరిని మూసేస్తారు. ఫస్ట్ మూసేసిన తర్వాత ఆ తర్వాత సంగతి తర్వాత. కానీ ఫస్ట్ అయితే మాత్రం కంపల్సరీ మూసేస్తారు. చాలా కట్టుదిట్టంగా చేస్తారు మరి. అది ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇన్ని ఉన్నా కానీ చెప్తానండి, ఇది అయ్యేలోపు ఖచ్చితంగా ఎవడో ఒకటికి ఏదో ఒకటి అవుతుంది. నిజంగా చెప్తాను, మినిమం అవుతాయి. మినిమం సిచ్యువేషన్స్ కంపల్సరీ అవుతాయి. ఇంకా కొంతమంది తాగేసి వస్తారు, దాని గురించి అవుతాయి. కొంతమంది ఇలాగా అంటే కానీ మొత్తం అందరికి వచ్చే వాళ్ళని యంగ్స్టర్స్ ఎక్కువ వస్తారండి. వచ్చి ఏంటంటే వాళ్ళ అది లవ్ సింబల్లా కనబడుతుంది ఉన్న పైకి. అవి ఏంటంటే బుడగలు మాట. ఇక్కడ వచ్చి ఆ బుడగలు వదులుతారు గాల్లోకి. ఎందుకు? అది సరదా, ఫన్, అంతే అన్నమాట. అంటే కరెక్ట్గా 12 o'clockకి ఆ బుడగలను పైకి వదులుతారండి. అసలు ఈ బుడగలు వదిలే కల్చర్ ఏంటంటే ఇదివరకు లాంగ్ టైం బిఫోర్, ఇదిగోండి నైట్ టైం మీకు మార్నింగ్ చూపించిన ప్లేసెస్ ఇవన్నీ నైట్ టైం అయ్యేసరికి ఇలా తయారవుతాయి. అసలు కల్చర్ ఎందుకు వచ్చిందంటే ఆ బుడగలు అనేవి ఇదివరకు మన కల్చర్లో ఉన్నవే అండి. అంటే మనం ఏదన్నా కోరికని మన కార్తీక దీపాలని చెప్పేసి కోరికని దీపం వెలిగించి నీటి మీద వదులుతుంది చూడండి. అలాగే వీళ్ళు కూడా అలాగే వెలిగించి గాల్లో వదులుతారండి. అంటే పైకి ల్యాంతర్న్ ఫెస్టివల్ అని ఉంటుంది.
సో వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఇంకా కొంచెం మోడిఫై చేసి గ్యాస్ బెలూన్లు పెట్టి గాల్లో వదిలేదు. నాకు ఒకటే భయం వేస్తుంది, ఇన్ని బెలూన్లు, గ్యాస్ బెలూన్, హీలియం బెలూన్ అది గాల్లో వదలడం అనేది మంచి విషయం కాదు అని మీరే చెప్పండి, అది మంచిదో కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం తెలిసింది ఏంటంటే డ్రోన్ని ఎగరేయలేమండి. ఇక్కడ అన్ని జామర్స్ పెట్టేశారన్నమాట చుట్టూరు. మా జనం చూసారు ఎంతమంది ఉన్నారో, అసలు కిక్కిరిసిపోతున్నారు జనాలు. దేవుడా, నడుస్తుంటేనే ఒక్కొక్క రేంజ్లో. నేను మాత్రం మాస్క్ పెట్టుకుంటానండోయ్, ఎందుకంటే ఇలాంటి చోట్లకి ఇంతమంది జనం ఉన్నప్పుడు వస్తే మాత్రం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ లేకుండా వస్తే మాత్రం అడిపోద్ది మనకి తేడా. వెనకాల ఎవడో పెట్టుకోవట్లేదండి, ఎప్పుడో మాస్క్ పెట్టుకోవట్లేదు. కానీ నాకు ఏమంటారు, నా ప్రొటెక్షన్లో నేను ఉంటాను, ఖచ్చితంగా మాస్క్ పెట్టుకునే వెళ్తాను. సో గాయస్ ఇది మాట. ఇంకా స్ప్రింగ్ ఫెస్టివల్ ఒకటి ఉందండో, దీనికన్నా డబుల్ చదువుతుంది అది. ఇంకా ఆ టైంలో ఇంకెలా ఉంటుందో తెలియదు. సో ఇలా మాట ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ సిగ్నల్ జామర్లు పెట్టేశారండి. ఇదో చాలా మంచి పని చేశారు. చుట్టుపక్కల అన్ని సిగ్నల్ జామర్స్ పెట్టేశారు. సో ఇప్పుడు ఏంటంటే డ్రోన్లు ఎగరేయలేము. ఆఖరికి నా ఫోన్లో ఒక్క పాయింట్ కూడా లేదండి అసలు. అంతలాగా మొత్తం ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ రేడియస్లో ఏ సిగ్నల్ లేదండి. అంటే ఎంతోసేపు కాదండి, వీళ్ళు ఎప్పుడు 10 o'clock నుంచి స్టార్ట్ చేస్తారు అలా జామ్ చేయడం, 10 నుంచి 12 దాకా. అప్పుడు దాకా ఫ్లైట్ కూడా ఎగరకూడదు దరిదాపుల్లో ఈ ఏరియాలో. అలా వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఇదిగోండి బుడగలు, ఆ బుడగలు కొని వదలాలంటే మనకు 10 ఏళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు. లైట్లే, నాకు అలాంటివి వాడటం ఇష్టం లేదు, ఎందుకంటే అది ఎన్విరాన్మెంటల్గా హాని కలిగించేది తప్ప మంచిదేం కాదు ఇది. సో న్యూ ఇయర్ వాళ్ళకి మళ్ళీ గ్యాస్ బెలూన్లో వదలటం ఏంటండి, అందుకే నేను వదలలేదు. కానీ చూడండి ఎంత పొడుగుందో అది, ఎవరో చాలా హైలైట్. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చిన్న కత్తులు పట్టుకెళ్ళి టప్ప కట్ చేసేస్తూ ఉంటారు. అయ్యో ఇప్పుడు ఎగిరిపోతున్నాయి చూడుకోవాలి, అయ్యే బాపుది. ఇక్కడికి వచ్చేది టప్పని కట్ చేస్తారు, కట్ చేయగానే ఎగిరిపోతాయి అన్నమాట. ఇక్కడికి ఫారినర్స్ మ్యాక్సిమం రారండి, మీకు చెప్తున్నాను కదా. ఫారినర్స్కి వేరేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ ఎలాగంటే కొరియన్ క్లబ్లోకి వెళ్తారు, యూఎస్ వాళ్ళు యూఎస్ క్లబ్లోకి వెళ్తారు, ఇంకా ఇరానియన్ క్లబ్లోకి వెళ్తారు. కానీ వీళ్ళ కలవరండో, అప్పుడప్పుడు కలుపుతారు. అంటే కొన్ని క్లబ్బుల్లో అయితే కలిసి ఉంటారు, కానీ కొన్ని క్లబ్బుల్లో ఇలా విడివిడిగా చేసుకుంటారు. కానీ అన్ని క్లబ్బుల నుంచి మనకైతే ఇన్విటేషన్ వచ్చేసింది. సో ఒకసారి ఒక్కొక్కటిగా వెళ్ళి చూద్దాం సరదాగా వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటో. ఫస్ట్ ఇదైతే అవగొట్టాను. ఇప్పుడు పైన ఎగురుతారు చూడండి బెలూన్స్, అవన్నీ ఏంటంటే కొంతమంది ఉంటారు బ్యాచ్, కత్తిరి బ్యాచ్, వాళ్ళు ఏం చేస్తారంటే పక్కకి కట్ చేసేస్తారు. కట్ చేయగానే అది ఎగిరిపోతూ ఉంటుంది. అది కూడా క్లాక్ టవర్, అచ్చి టవర్. ఈ అచ్చి టవర్ ఇదేంటి రెడ్ కలర్లో ఎరిగిపోతుంది అనుకుంటున్నారేమో, అది చెప్పుకునే అంత గ్రేట్ టవర్ కాదండోయ్. ఇదిగోండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. పైన జనాలు చూసారా? ఇంకోటి బాగా గమనించారో లేదో, ఇలాంటి చోట్ల చాలా ప్రమాదాలు అవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే జనాలు అనేవాళ్ళు అక్కడ వచ్చి ఎడ్జిగా నుంచుంటారో ఒకేసారి పడిపోతూ ఉంటాయి అవి. సో ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నేను దూరంగా ఉన్నాను అనుకున్నాను, కానీ సడన్గా చూస్తే నాకు కూడా అర్థమైంది, నా నెత్తి మీద కూడా ఫ్లైఓవర్ ఉందిరా బాబు అని చెప్పేసి ఓహారిని అనిపించింది. అదిగోండి చూసారా, ఎవరెవరు కట్ చేసినాయి అన్నీ. కానీ ఎవరో సీరియస్గా తీసుకోరండి ఆ విషయం మాత్రం. చాలా ఫన్నీగా తీసుకుంటారు అందరూ. ఏంటంటే మామూలు మాట, నేను పక్కన ఉన్న వాయిస్ని కట్ చేయట్లేదండి, మీకు వినాలని చెప్పేసి నేను ఆ వాయిస్లు మాత్రం కట్ చేయట్లేదు. మీకు కూడా కొంచెం అనుభూతి చెందుతారు అక్కడ ఉన్నారని చెప్పేసి. సో అచ్చి టవర్ ఏంటంటే అసలు యాక్చువల్లీ లాంగ్ టైం బిఫోర్ ఒక చైనీస్ గవర్నమెంట్కి అదే వ్యతిరేకంగా కొంతమంది ఫైట్ చేశారన్నమాట. ఫైట్ చేస్తే ఏమైందంటే ఆ ఫైట్ చేసిన వాళ్ళందరినీ అది రైలు మీద అడ్డంగా నుంచుంటే దాని మీద రైలు పంపించేశారు. ఎంతోమంది చచ్చిపోయారు. 2nd month 7th date మంత్. సో ఆర్చి అంటారు దాన్ని, అందుగురించే దానికి ఆ పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే దాని పక్కన నుంచి అది స్తూపం అన్నమాట, వాళ్ళు చనిపోయిన వారి గురించి స్తూపం. దాని గురించి ఒక స్పెషల్ వీడియో మీరు కానీ కామెంట్లో చెప్తే ఖచ్చితంగా వేస్తాను. నేను చూసారుగా ఎక్కడికక్కడ బొగ్గలో ఏదో అదే రాజమౌళి గారి సినిమా ఉంటుంది చూసి స్థాయిలో, ఏమన్నా ఒకళ్ళన్నా నరుకొచ్చిండ్రా అంటే బొగ్గలు పడ్డాయి, మస్తుగా నవ్వినాం అంతే. ఇక్కడ కూడా అంతే, బొగ్గలే ఉంటాయి, అన్నీ నవ్వుతామే. చూసారా అబ్బాయి, ఇది బాగుందండి, బొగ్గ భలే ఉంది కదా, బుడగ భలే ఉంది కదా బుడగ. ఇక నల్ల బుడగలో, ఎర్ర బుడగలో, ఎల్లో బుడగలో, ఎల్లోని తెలుగులో ఏమంటారండి, అబ్బా పసుపు, ఎస్ మర్చిపోతున్నాను. ఇదిగోండి చూసారా, జనాలు అయితే మాత్రం రచ్చ. మా ఓడితో వెనకాల ఆడే మన భీముడు వెనకాల ఉన్నాడు, వాడైతే రత్తజు అది నన్ను కూడా తీస్తున్నాడు, సరిపోయాడు. మేము గ్యాంగ్ ఎంత వచ్చి వెనక పైన కొట్టేస్తున్నారు ఆల్రెడీ. పోలీసులు చూసారని చెప్పానా, ఇన్స్టెంట్లు అవుతాయి అని చెప్పేసి. అదిగోండి వాళ్ళిద్దరూ ఏదో విషయంలో చిన్న విషయం గొడవ అయింది, అంతే ఇద్దరిని మూసేస్తారు చూసారా.
పదమ్మా ఇంటికి వెళ్దాం. రండి 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 అయిపోయారు. ఇంకెందుకులేండి ఇప్పుడు మళ్ళీ ఈ టైంలో కూడా ఇలాంటి గొడవలు తీయటం, మన పని మనం చూసుకోండి. ఓకేనండి. అది చూసారు, మొత్తానికైతే గొడవ గట్టిగానే అయింది. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వాళ్ళ 3-4 ఉన్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళని పట్టుకుపోయారు అంతే. ఇందుకే సో ఇక్కడ ఇలాంటి ఏరియాలకు వచ్చినప్పుడు ఎలాంటి గొడవలు పడకూడదండి. పడ్డామా మరదెట్టేసి అట్టుకుపోతాం అంతే, ఇంకేమీ లేదు. కానీ వీళ్ళైతే అన్ని దేశాల్లో ఉన్న వాటిలన్నింటినీ కాపీ కొడతారు. విషయం చెప్పాలండి, కాపీ కొడతారు అంటారే కానీ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అలా ఉండడానికి ప్రయత్నం చేయడం చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇది మీకు చూసే ఉంటారు చాలా మూవీలో, జపాన్లో ఉంటుంది యాక్చువల్లీ. అలా ఒక 3Dలోంచి బయటికి జనాలు వచ్చేస్తున్నట్టు అలా ఉంటుంది అన్నమాట. సో మనకి ఏదన్నా వాళ్ళకి ఏదైనా చెప్పామనుకో అలా చేయించాలని వాళ్ళు పెట్టమని అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు పెడతా ఉంటారు. చాలా బాగుంటుందండి, 3D ఎఫెక్ట్ సూపర్ ఉంటుంది అక్కడ నిజంగా. కానీ ఈ బుడగలు అయితే మాత్రం ఉన్నాయో నా వెనకాలే అండి ఏం గొడవలు అవుతున్నాయి అంటే ఎవడో గిల్లేడండి, ఎవరినో గిల్లిందండి, అయ్యో వెనకాల గొడవలు అవుతున్నాయి. నిజంగా చెప్తున్నానండి, మీకు అది చూపించలేకపోతున్నాను. ఎందుకంటే గొడవలు పక్కనే అని. సో నేను ఇప్పుడు వీడియో కెమెరా అటు తిప్పాను అనుకో నేను కూడా జాయిన్ అయిపోతాను అనమాట గొడవలు. సో కొంచెం దూరంగా ఉండి మనకి కావాల్సిన వీడియోలు మనం తీసుకున్నాం. సూపర్ మార్కెట్ చూసారా, పక్కనైతే మాత్రం అదిరిపోతుంది. అది మామూలుగా లేదుగా. ఆడిని ఎవడో పట్టేసుకున్నాడండి. ఆడి వచ్చి బయట అదిగోండి చూసారు, అదిగోండి 3D ఎఫెక్ట్. ఒక్కసారి చూడండి, ఏదో ఎవరో గదిలోంచి బయటకు వచ్చి 3D ఎఫెక్ట్ ఇచ్చినట్టు భలే ఉంటుందండి. అది ఎల్సీ చూడండి ఒకసారి మీరు, ఎంత బాగుందో. అదిగోండి ఎవరో బయటకు వచ్చినట్టు గ్లాసులు వేసుకోకుండా 3D కనిపించారు, అంత బాగుంటుంది. అది చూసారా, బయటకు వచ్చేసినట్టు బాటిల్ ఎలా ఉంది చూసారా, అసలు హైలైట్ కదా నిజంగా. ఇది కాపీ కొట్టారంటే కానీ వీళ్ళు చేశారండి. ఆ విషయాన్ని నిజంగా మెచ్చుకోవాలి. వాళ్ళకి ఎక్కడెక్కడ మంచివి ఉంటాయి అన్నీ కాపీ కొట్టాలి, తప్పేం కాదని చెప్పాలి, నిజం చెప్పాలండి. ఎందుకంటే అన్నీ మంచివి ఎక్కడే ఉంటాయి కాబట్టి. ఇదిగోండి టైం అయిపోతుంది, ఇంకా కొంత టైమే ఉంది ఇంకా న్యూ ఇయర్ రావడానికి. దేన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నానో అర్థమవుతుంది నాకైతే నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇదే రోజు అండి, ఈ రోజు తర్వాత నేను క్వారంటైన్ చేసుకున్నాను 6 days. అది ఎంతవరకు ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత మాత్రం గోల అయిపోయింది. ఇదిగోని రెడీ అవుతాం చూడండి, ఇంకొక 1 minute మనం ఇప్పుడు కొత్త సంవత్సరానికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. జనాలు చూసారా, అందరూ లెక్క కూడా పెట్టేస్తున్నారండి. ఒకటేనండి, మళ్ళీ అలాగా 2019 లాగా మళ్ళీ ఇంకో రోజు రాకూడదని కోరుకున్నామండి. నిజంగా ఎన్నో అండి, ఎంతమందికో ఎన్నో ఉంటాయి. అంటే పాత టైంలో పాత సంవత్సరాల్లో ఎన్నో మనం ఫేస్ చేసి ఉంటాం. సో నా వీడియోస్ చూస్తున్న అందరికీ మీ కుటుంబాలు అందరూ హ్యాపీగా ఉండాలని నేనైతే అనుకుంటున్నానండి. నా విష్ అదే. నా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ మిగతా వాళ్ళు కూడా, అంటే సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు హ్యాపీగా ఉంటారని కాదండి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇంకా కొత్త సంవత్సరం అనేది చాలా బాగా వెళ్ళాలి. అందరికీ కొత్త రంగాలు రావాలి, కొత్త ప్రయోజనాలు రావాలి, ఇలాగ నేను కోరుకుంటున్నాను. నిజంగా ఒక్కసారి వెనక్కి చూస్తే ఎంత దారుణమైన డేస్ మనం బయటకు వచ్చామంటే నిజంగా అండి చాలా ట్రీట్మెంట్ పొజిషన్. నిజంగా ఇక్కడికి వస్తే అందరూ ఎమోషనల్ అయిపోయారండి. మొత్తం అందరూ ఏడ్చేస్తున్నారు. మీకు నిజంగా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే నా కళ్ళంట కూడా నీళ్ళు వచ్చేసాయి. అవి గుర్తు చేసుకుని ఎన్ని ఫేస్ చేసామండి. అన్నీ ఫేస్ చేసి ఇప్పుడు ఇంకో కొత్త సంవత్సరం చూస్తున్నాం. సో అందరూ లెక్క ఎడుతున్నారు రండి, మొత్తం మనం కూడా లెక్క ఎడదాం వాళ్ళతో పాటు. నిజంగా అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నా తరఫున. నిజంగా అందరూ కుటుంబాలు బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, ఇదే నా విషయం. నిజంగా
ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఈ సంవత్సరం వచ్చిందంటే అంటే ప్రశాంతంగా 1 ఇయర్ ఇక్కడ చైనాలో సెలబ్రేట్ చేసుకుంది ఇప్పుడేనండి. 2019 నుంచి ఇప్పుడు దాకా ఏ ఇయర్ ఇంతలాగా ఫ్రీడమ్గా మేము సెలబ్రేట్ చేసుకోలేదండి. ఇదే ఫస్ట్ టైం ఫ్రీడమ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఏదో వైరస్ అది ఇది గోల అయింది లేదనేది ఆ తర్వాత విషయం. కానీ ఫస్ట్ అయితే మాత్రం మేమైతే కావాల్సినంతసేపు ఇక్కడ ఉన్నాం. అసలు నాకైతే అవి చూస్తుంటే ఎంత ఆనందం వేసిందో. కొంతమంది అయితే ఏడ్చేస్తున్నారు, లిటరల్లీ ఏడ్చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు ఏంటి ఇంతలాగా ఏడ్చేస్తుందంటే వాళ్ళని చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. కారణం ఏంటంటే చాలామంది కోవిడ్లో చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎన్నో కష్టాలు, జాబ్స్ పోవటం, ఎన్నెన్నో నాశనం అయిపోవటం, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేసుకోవటం వాళ్ళ లైఫ్ని ఏ పొజిషన్ వచ్చారండి. ఇప్పుడు వచ్చేసి మన ఆ పార్టీ అయిపోగానే మన ఇరానియన్స్ పార్టీకి వచ్చాము. ఇది చూసారు ఏదో ఇండియా డ్యాన్స్ లానే ఉంటుంది వాళ్ళ డ్యాన్స్ కూడా. ఇది ఇరానియన్స్, ఇక్కడికి వేరే కంట్రీ వాళ్ళు రానే ఉంటుంది. ఇరానియన్స్ ఒక్కరు మాత్రమే వచ్చి వీళ్ళ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు నా మంచి ఫ్రెండ్స్ అండి, ఇరానియన్ కూర్చోవాలి. సో నేను వాళ్ళతో ఏం చేస్తాను, ఎప్పుడు బయటికి సెలబ్రేట్ చేసుకున్నా వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటాను. మ్యాక్సిమం ఇంకా ఎక్కువ బయటకు. సో ఇదండి వీళ్ళైతే ఇరానియన్స్. వాళ్ళ మ్యూజిక్ మనం పెట్టాను, మీకు ఎలా అనిపించిందో కింద చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు నిజంగా మ్యూజిక్లో. మీకు ఏమైనా ఇరానియన్ మ్యూజిక్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే కొత్త ఇయర్ వచ్చిందండి, నిజంగా చాలా చాలా మంచి జ్ఞాపకాలు. నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. కానీ ఇప్పుడే ఏదో గ్రోత్ వస్తుంది. కానీ అబ్బా చాలా చాలా మెమరీస్ అండి నిజంగా చెప్తున్నాను. కానీ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఇది అయిపోగానే కొరియన్ క్లబ్కి వెళ్దామండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఇదిగో నేను తీసుకొచ్చాను. ఈ గ్యాంగ్ అంతమాట, ఇది మా గ్యాంగ్. మ్యాక్సిమం ఇప్పుడు వీళ్ళతో పాటే బయటకు వస్తాం, వీళ్ళతో పాటే గంతులు వేస్తాం. ఇంకా ఉన్నారు 5-6 ఉన్నారు వెనకాల. కాకపోతే వాళ్ళకి చెప్పాను మాట ఏంటంటే ఇది వీడియో తెస్తానంటే వాళ్ళకి కొంచెం షై మాట వెనకాల కూర్చున్నారు నా వెనకాల. సో వీళ్ళతో ఫస్ట్ మాత్రం వీళ్ళతో తీశాను వీడియో. మీకు అందరూ ఎవరు బాగా డ్యాన్స్ చేశారు కింద కామెంట్లో చెప్తే అప్పుడు నేను వాళ్ళకే ఖచ్చితంగా మీ కామెంట్ వాళ్ళకి నేను పాస్ చేస్తాను. వాళ్ళ చేత కూడా మాట్లాడాను. ఇదో చూడండి రఫ్ చేస్తున్నారు కదా డ్యాన్స్. నిజంగా నాకైతే ఇండియన్ డ్యాన్స్ ఏదో శ్రీకాకుళం సైడ్లో ఫోక్ డ్యాన్స్ ఉంటుంది, నాకైతే అలాగే అనిపించింది. ఆ మ్యూజిక్ మాత్రం ఇది అరబిక్కేనండి, అది పక్క అది ఇరానియన్ లాంగ్వేజ్ అరబిక్కే కదండి. సో ఆ లాంగ్వేజ్ అన్నమాట. కానీ అరబిక్ అర్థమయ్యే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ లాంగ్వేజ్. ఆ ఎంజే క్లబ్ అన్నమాట. యాక్చువల్లీ ఆ ఎంజే క్లబ్ మా ఫ్రెండ్దే అండి. వాడు ఏంటంటే జస్ట్ మినిమం ఫ్యూ పీపుల్స్నే పిలిచాడు ఆ రోజు మాకు సెలబ్రేట్ చేసుకోవడానికి. మేము మాత్రం వచ్చామన్నమాట, మేమే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకెవరో లేరు జనాలు ఎక్కువ మంది. ఎక్కువసేపు అయితే మాత్రం మ్యూజిక్ పెట్టలేరండి, ఏమనుకోకండి. ఎందుకంటే కాపీరైట్స్ వచ్చేస్తాయి, మళ్ళీ ఇగో స్ట్రైకులు వచ్చేస్తాయి. ఎందుకొచ్చిందని చెప్పేసి ఇదిగోండి మామూలుగా చూపిస్తున్నాను వాళ్ళ డ్యాన్స్ని. ఇదండి మీరు అనుకోండి ఈ మ్యూజిక్కి మన ఇండియన్ సాంగ్స్ ఏం పెట్టినా ఫిట్ అయిపోతాయండి నిజంగా వాళ్ళు చేసిన డ్యాన్స్కి వాటికి. నిజంగా నేనైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఇరానియన్ పార్టీ ఇలా ఉంటుందా అని చెప్పేసి ఇప్పుడు దాకా నాకు తెలియదు. ఎందుకంటే ఇదివరకు నేను ఇరానియన్స్ పార్టీలు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చేసుకునే వాళ్ళు ప్రోగ్రామ్స్ అన్నీ బయట అంతా చాలా తక్కువ. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. వాళ్ళ సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఇదిగోండి నాకైతే ఏం చేయాలో కూడా తెలియట్లేదు అసలు. వాళ్ళు ఏమన్నారు డ్యాన్స్ చేయబట్టి మొత్తానికైతే డ్యాన్స్ అంటే అయిపోతుంది. నన్ను పిలుస్తుంది నేను నా నుంచి, కానీ నా వల్ల కాదు. నన్ను లాక్కొచ్చే అంటే నా వల్ల యాడ్ అవుతుంది. నన్ను డ్యాన్స్ చేయమంటున్నారు. కానీ ఏంటంటే నాకు డ్యాన్స్ ఇష్టమే అండి, కాకపోతే నాకు హిప్ హాప్ లాకింగ్ పాప్ ఎక్కువ ఇష్టం. అది ఎంతో పిలిచింది కానీ చేశానండి, డ్యాన్స్ అయితే చేశాను. కానీ వాళ్ళతో మాత్రం రీచ్ అవ్వలేదు అన్నమాట, వీడియోలు తీయలేదు. ఎందుకంటే మన డ్యాన్స్ అంతంత ఉంటుంది అన్నమాట వీళ్ళతో పాటు. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఆ డ్యాన్స్ గురించి. వీళ్ళతో మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాను. 1 more time మా ఫ్రెండ్స్ తరపు నుంచి కూడా మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి కొరియన్ క్లబ్కి వెళ్తున్నాం మొత్తానికి. ఇదిగోండి ఇది వచ్చేసి కొరియన్ క్లబ్ మాట. ఇక్కడ కొరియన్స్ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం. ఏంటంటే కొంచెం బాగా ఇష్టం ఉంది కదండి, ఉంటుందండి. ఎందుకంటే ఇంట్లో లోపల రావడానికి టికెట్ ఒక్కసారి ఎంట్రీ అవుతుంది. సెలబ్రేషన్ చేసుకోవచ్చండి, మనకి ఇంత ఖర్చు పెట్టలేదు. మా ఫ్రెండ్స్ ఏంటంటే రావాలా బాబు రావాలా అంటే నాకు వచ్చారు చూపిస్తాక ఎలాగో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. మీరేమనుకోకండి వాయిస్ తీసేయాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు కాపీ రైట్స్ వస్తున్నాయి ఈ వాయిస్ అది పెట్టడం వల్ల.
ఇదిగోండి మా వాళ్ళు చూసారా జనాల కింద. ఇక్కడ కొరియన్స్ సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి కదలరండి. వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఆర్డర్ ఇచ్చుకుంటారు. ఆర్డర్ ఇచ్చుకుని ఆడ కూర్చొని కాళ్ళు చేతులు ఊపుతూ ఉంటారు అంతే. వాళ్ళు కథలు కూడా కదలరు. ఎవరో డాన్సర్నో ఎవరినో పిలుస్తారు, వాళ్ళేమో స్పెషల్ మాట వచ్చి చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఏంటంటే నెక్స్ట్ టైం వచ్చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్, లేదంటే ఇదిగోండి ఇలా వెల్కమింగ్ మాట. బాగా 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 డబ్బులు ఖర్చు పెడతారండి. కొరియన్స్లో ఉన్నది ఇదోటండి. ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది కదా, కొరియన్స్ ఏంటంటే అప్పు తీసుకుని మరీ లోన్స్ తీసుకుని మరీ పార్టీలు చేసుకుంటారు. అంత అలా ఖర్చు పెడతారండి. సో వీళ్ళ ఖర్చు రేంజ్లో ఉంది ఈరోజు. మీకే కనిపిస్తుంది వాళ్ళందరూ ఖర్చు అది ఇది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు మీరు రాజేష్. జై హింద్.